అందరికీ ప్రైజ్ లోడండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. మరి ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. మరి హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన మరి సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి మరి అద్భుతమైన ఆరాధనలు మరి ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. మరి జూన్ నెలలో మాత్రమే మరి ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. మరి జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు మరి ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. మరి ఈ నెల జూన్లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న మరి సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం కదండి. దేవుడు ప్రతిరోజు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మనకి ఏ మాటలు అయితే మన జీవితంలో అవసరమో, నిరుత్సాహ స్థితిలో ఉన్నప్పుడు, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు అనే మాటల ద్వారా చాలా బలపరచబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఇదిగో దేవుడు మనకు ప్రతి స్థలంలో మరి మనకు తోడై ఉండి ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు వెళ్తున్న ప్రతి పనులలో, ప్రతి స్థలంలో ప్రభు తోడై ఉండబోతున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనందరినీ కాపాడనై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో దేవుని కాపుదల లేకపోతే మనం ఎప్పుడు కూడా ఏమి సాధించలేం, ఏమి పొందుకోలేమండి. దేవుని కాపుదల, ఆయన తోడు మనకెప్పుడు కావాలి. అందుకనే ప్రభుకి సమీపమైన వారిగా మనం ఉండాలి. ప్రభుకి ఎవరైతే సమీపంగా ఉంటారో, ప్రభుకి ఎవరైతే మరి ఆ దేవునికి దగ్గరగా ఉంటూ అనుదినం ప్రార్థిస్తూ చాలా చక్కని క్రమంలో మనం వెళ్తామో మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదండి. ఆయన ప్రతి విషయంలో మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఎలాంటి భయంకరమైన సమస్యలు మన ముందుకు వచ్చినా అపవాది మనల్ని ఎంతగానో శోధించాలని చూస్తూ ఉంటాడు. అపవాది మనల్ని చాలా నెమ్మది లేకుండా చేయాలనుకుంటూ ఉంటాడు. మన జీవితాలంతా నాశనం అవ్వడం అపవాదికి ఇష్టం. కానీ ప్రభు మాత్రం మన జీవితాలను సురక్షితంగా ఉంచే దేవుడై ఉన్నారు. అందుకనే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రభుకి సమీపంగా ఉంటూ మరి ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఆయన బిడ్డనుగా చేరి మరి ఆయన పైన ఆధారపడినప్పుడు నిశ్చయంగా ప్రభు కృప మనతో ఉంటది, ఆయన తోడు మనతో ఉంటది, ఆయన కాపుదల మనతో ఉంటది. ఇది ఉంటుంది. ఇదిగో ప్రతి విషయంలో ప్రభు తోడై ఉండి చక్కగా కాపాడబోతున్నారు. ధైర్యంగా ఉండండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. దేవుని తోడు మనతో ఉన్న తర్వాత భయం ఎందుకు కదా? ధైర్యంగా ముందుకు సాగుదాం. ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ పరిస్థితి అయినా, ఏ విషయంలో బాధపడుతున్నా, దిగులు పడుతున్నా, ఇదిగో మరి చేస్తున్న పనులలో కావచ్చు, వెళ్తున్న మార్గంలో కావచ్చు, మరి ఏ పని చేసినా కొన్నిసార్లు భయంతో ఉంటూ ఉంటాం, కొన్నిసార్లు దిగులుతో ఉంటూ ఉంటాం. కానీ ఈ రోజున చెప్తున్నాను, యేసయ్య లేకపోతే ఆ దిగులుతో మనం ఉంటామండి. ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఆయన తోడు ఎల్లప్పుడూ మనతో ఉంటది. ఇంకా ఏ
భయం ఉండదు. అందుకనే ఏ పరిస్థితుల్లో అయినా మోకరించి ప్రార్థించండి, దేవుని సహాయాన్ని కోరండి, దేవుని పైన ఆధారపడండి. అందరం ఇలా ఆధారపడితే ఖచ్చితంగా ప్రభు నిశ్చయముగా మన జీవితంలో అద్భుతమైన రీతిలో తన తోడును మనతో ఉంచి గొప్పగా మనల్ని కాపాడి అద్భుతంగా నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని ప్రార్థించండి. పిల్లల విషయమైనా, భర్త విషయమైనా, భార్య విషయమైనా, అది ఏదైనా ఏ పరిస్థితి అయినా ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆయన తోడు ఉండబోతున్నారు. ఆయన సహాయము, ఆయన కాపుదల మనతో ఉండబోతుంది. అది ప్రార్థిద్దామా? చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి ప్రభా, ఇదిగోండి చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఎంతమంది దిగులుతో ఉన్నారో, ఎంతమంది నిరుత్సాహంతో ఉన్నారో, అయ్యా ఎంతమంది దుఃఖంతో ఉన్నారో వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయ్యా నీవు లేకపోతేనే మాకు ఆ దిగులు భయం. అయ్యా నీవు మాతో ఉంటే అయ్యా ఇదిగోండి మా జీవితంలో అనేకమైన కార్యాలు మేము చూడగలుగుతాం. నీ యందు నిలిచిన వారి పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. ఖచ్చితంగా తోడై ఉండి అద్భుతంగా నడిపించే దేవుడవై ఉన్నావు. నిశ్చయముగా ప్రతి ఒక్కరు ప్రభా మిమ్మల్ని మీ పైన ఆధారపడే వారిగా లేవనెత్తండి, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా లేవనెత్తండి. అయ్యా తోడై ఉండండి, మీ సహాయం కోరే వారిగా ఉండండి. ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదురు కాక. అయ్యా మీరే కాపాడండి, నడిపించండి, కృప చూపించండి, ప్రతి దిగులు భయాన్ని తొలగించండి, అద్భుతం జరిగించండి. వెళ్తున్న ప్రతి మార్గాల్లో, చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో విజయము కలుగును కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఎంతమంది ప్రభా ఇదిగోండి అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, దీవించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక. అన్ని విషయాల్లో మీరే తోడే ఉండండి, మీరే సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.